వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావం లేదా భావజాల ప్రభావంతో కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకున్నారు. వాళ్ళు రాజకీయ చైతన్యం కల్పించడం కాకుండా వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వడంతో పాటు రకరకాలుగా వాళ్ళకి చేదోడుగా ఉండేవారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత పార్టీ యొక్క విధి విధానాలు నచ్చకో లేదా వ్యక్తిగత కారణాలతోనో తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమాలు ఈ వారం మన గెస్ట్ గువ్వల మహేష్ అలియాస్ సుభాష్. గువ్వల మహేష్ అలియాస్ సుభాష్ అంటే రాచకొండ దళంలో ఉండేవారు. ఆ టైంలో ఆయన చేసిన యాక్షన్స్కి పోలీసులకు పెద్ద తలనొప్పిగా ఉండేది. పోలీస్ స్టేషన్ మీద అటాకులతో పాటు రకరకాల యాక్షన్లో ఎక్కువగా ముందుండేవారు. యాక్షన్ టీంలో గువ్వల మహేష్ ఉన్నారంటే పోలీసులకు కొంచెం హడలు ఉండేది. ఆయన చేసిన యాక్షన్లు ఆ విధంగా ఉండేవి. అసలు మహేష్ ఎందుకు అడవి బాట పట్టారు, వెళ్ళిన తర్వాత అనుకున్న లక్ష్యాన్ని సాధించారా లేదా అన్న అంశాలతో పాటు తిరిగి బయటకు వచ్చిన తర్వాత మిగతా కొంతమంది నక్సలెట్లాగా దందాలు చేస్తున్నాడా తిరిగి లేదా జనజీవన కలిసిన తర్వాత సామాన్య జీవితాన్ని అనుభవిస్తున్న విషయాన్ని మహేష్ అని తెలుసుకుందాం. మహేష్ నమస్తే. నమస్తే అన్న. గువ్వల మహేష్ అలియాస్ సుభాష్ 2000 నుండి 2006 వరకు రాచకొండ దళంలో అంటే సిటీ శివారులో ఏ యాక్షన్ జరిగినా ఫస్ట్ నీ పేరు వినిపించింది. అటు యాచారం పొల్యూషన్ అవ్వచ్చు, తర్వాత అక్కడ ఒక బీజేపీ నాయకు మీద అటాక్ అవ్వచ్చు, లేదు మహబూబ్నగర్లో మన్ననూరు పొల్యూషన్ మీద అటాక్ అవ్వచ్చు, లేదు చౌటప్పల్ దగ్గర రిలయన్స్ బంక్ మీద అటాక్ అవ్వచ్చు, ఒక ఎస్ఐ మీద దాడులు, ఇవన్నిట్లో కూడా పేరు వినిపించింది. కానీ ఎవరికి చిక్కకుండా యాక్షన్ చేయడం, పారిపోవడం అనేది మీ యొక్క స్టైల్. అంటే ఇన్ని యాక్షన్ చేయడానికి పార్టీ యొక్క ఆదేశాల మేరకు చేయడం తప్ప వ్యక్తిగతంగా ఎవరికి కారణాలు ఉంటాం. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటి, ఏ లక్ష్యంతో అయితే పార్టీలోకి వెళ్ళారో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒకసారి గువ్వల మహేష్ కుటుంబ నేపథ్యం చెప్పండి. అన్న మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపూల్ గ్రామం. మేము అంటే పేద కుటుంబమే. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో ఆయనని, మాకు ఒక అక్క. నేను రాయపూల్లోనే 10th వరకు చదివిన. 10th అయిపోగానే 2000 లాస్ట్ మూమెంట్లో వెళ్ళిపోయాను. ఎందుకు అంత ప్రభావం ఏం చేసింది? ప్రభావం అంటే మా ఊరికి వచ్చేసి రాచకొండ దళానికి ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరం అంతే. మైదాన ప్రాంతమే మా ఊరు, అయినా కూతవేడు దూరమే రాచకొండ. కాబట్టి ఎప్పటి నుంచో అంటే 80ల ప్రాంతం నుంచి రాచకొండ దళ మూమెంట్ ఇదంతా నడుస్తున్నది. ఆ ప్రభావం మా ఊరి మీద ఉన్నది. అట్లే మాతో పాటు మా ఇంటి పక్కన ఇల్లు కానీ ఇంకో ఇల్లు కానీ ఇంకా మా చుట్టాలు తెలిసిన వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి దళం వచ్చిపోతుండే. అట్లా పరిచయం ఉంది. అందులో భాగంగా మా బావ ఆరుట్లైన ఒక అతను ఉండే, మా సొంత రిలేటివ్ బాబాయ్ చిత్తపురం అశోక్ అని, అశోక్ అలియాస్ పాండు మననూరు దాడిలో చనిపోయాడు తాను. ఆయన ఆర్ఎస్యు ఉండి 7th నుంచే ఆర్ఎస్యు పరిచయాలు మాకున్నాయి. అట్లా ఇట్లా లింకప్ అయ్యి అట్లా వెళ్ళిపోతుంది. ఫస్ట్లో మీరు దళంకి వెళ్ళినప్పుడు మీకు బాధ్యులు ఎవరు? ప్రభాకర్ కమాండరు. ప్రభాకర్ అంటే అదే మన భవనం శ్రీనివాసరెడ్డి. అచ్చా. మీరు వెళ్ళేసరికి దళంలో అంటే తెలంగాణ వైపు రాచకొండ దళం అనేది బాగా యాక్టివ్ ఉండేది. పార్టీల ప్రభావం ఎలాగుండేది అప్పుడు, అంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? మీరు వెళ్ళి తీసుకున్న మీరు ఎక్కడైతే ఏ దళ ప్రభావం ఉందో ఆ గ్రామాల పరిస్థితి ఎలాగుండేది? అప్పుడు పరిస్థితులు అంటే ఒక అంటే రకంగా భూస్వామ్య వ్యవస్థ ఉండేదా? కొంత మార్పు అంటే ఇప్పటితో పోల్చుకోలేం, కానీ అప్పుడున్న పరిస్థితులు నక్సలిజానికి కానీ తిరుగుబాటుకు కానీ అనుకూలంగానే ఉన్నాయి. రాచకొండ ప్రాంతం అంటే ఎక్కడ పేరినా అమ్మో అట్లా అన్నట్టు ఉండేది. అంటే పార్టీలు ఎలాగుండేదండి అప్పుడు? పార్టీ కూడా బాగానే ఉంది, విస్తృతంగానే ఉండేది. ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఆదరణ ఉండేది, రిక్రూట్మెంట్ అట్లే ఉండేటివి, ప్రజా సమస్యలు ఎట్లా వచ్చి చెప్పుకునేటోళ్ళు, ఏ గ్రామానికి పోయినా విస్తృతంగా కలిసేవాళ్ళు. మీరు పార్టీలు వెళ్ళేసరికి ప్రజల సమస్య మీద ఎక్కువగా దేని మీద ఫోకస్ అంటే కరువు దాడులు జరిగాయి, భూ పంపిణీ జరిగింది, ఈ రెండింటిలో దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు అప్పుడు? అంటే నేను రిక్రూట్ అయ్యే నాటికి కరువు దాడులు చేసినాం, కానీ భూ పంపిణీ అనేది అప్పటికే ఆగిపోయింది. 2000 కంటే ముందు భూ పంపిణీ ఉంది, కానీ 2000 తర్వాత అసలు భూ పంపిణీ అనేటివి లేవు. అంటే ఆర్థికమైన పోరాటాల వైపు ప్రజల్ని మొగ్గు చూపొద్దు అనేది ఒక తీర్మానం ఒకటి ఉన్నది పార్టీది. అట్లా భూ పోరాటాలు తీసుకోలేదు. ఎందుకంటే భూ పోరాటాలు తీసుకున్నా అవి ప్రజల చేతిలో నిలబడట్లేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష చేసి పార్టీ అటువైపు పోవద్దు అనేది. అంటే భూమి పంచుతాం కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేం కదా మనం. అవును. మళ్ళీ యథావిధిగా వాళ్ళకే వస్తున్నది. అవును. అట్లా అని చెప్పి భూ పోరాటాలు అంటే కరువు దాడులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చింది. అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు కరువు అనేది ప్రజల్ని ఆకలితో ఉంచలేం కదా. ఒక దగ్గర టన్నుల కొద్దీ రైస్ మిల్లర్లు ఉండేటిది,
దొరల దగ్గర ఉండేది పెత్తందారుల దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలకు తక్షణంగా మనం అందించాల్సింది. ఆ విధంగా మంతన్ గౌరెల్లి కాదు, మొండి గౌరెల్లిలా కరువు దాడి చేసినాం. చేసి బియ్యము మీరున్న టైంలో మొండి గౌరెల్లి, ఆరుట్ల అవును ఈ రెండిట్లో చాలా పెద్ద కరువు దాడి జరిగింది. అవును ఒకసారి వాటిని రివీల్ చేయండి. చింతపట్ల విలేజ్, మొండి గౌరెల్లి ఉమ్, ఈ 2 గ్రామాల మధ్యన ఒక్కడే డీలర్ ఉండేది. అప్పుడు గవర్నమెంట్ పనికి ఉపాధి పథకం కింద బియ్యం పంపిణీ జరిగేది. పనికి ఆహార పథకం. పనికాహార పథకం కింద బియ్యం పంపిణీ జరిగేది. అది సక్రమంగా పంచుతలేరు, జరుగుతలేవు, ఇక అక్రమాలు జరిగి బయట అమ్ముకుంటున్నారు అనేది మనకు వార్త ఉంది. ఇట్లా కాదు మరి కరువు దాడికి సిద్ధపడదాం అనేసి ఒక వారం 10 రోజుల నుంచి ఆ గ్రామాల ప్రజలందరినీ కలిసి ఆ గ్రామాలలో ఉన్న సంఘాలతోని సమాచారం తీసుకొని అందరూ పార్టిసిపేట్ చేయాలి, మరి చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి దాడి చేసాం. ఉమ్. దాడి చేసి బియ్యాన్ని ఎన్ని ట్రాక్టర్ గంటలప్పుడు జరిగింది ఇది? నైటే ఉహు. సాయంత్రం పూట 7 గంటలకు 8 గంటలకు ఊర్లోకి వచ్చేసి 2 గ్రామాల వాళ్ళని తీసుకొచ్చి మీరు తీసుకెళ్ళిపోండి, ఎవరి కాళ్ళు తీసుకుపోయారంటే ఎవరి కాళ్ళు తీసుకుపోయారు కానీ ఎవరంతలో వాళ్ళు సంతులు తీసుకుపోలేదు. తీసుకుపోయి గౌరీలి కాడ ఏం జరిగిందంటే వాళ్ళు ఒక బండ మీద ఊరు బయట పోసి పంచుకున్నారు. అది అప్పటికే లీక్ అయిపోయింది. తెల్లారి డిపార్ట్మెంట్ వచ్చిర్రు, కేసులైనవి, అదంతా జరిగింది. ఎవరెవరైతే కేసుల పాలయ్యారో మళ్ళీ వాళ్ళందరినీ కూడా విడిపించినాం. మీరు పార్టీలో వెళ్ళేసరికి మీకు తుపాకీ మీద అవగాహన లేదు, కానీ పార్టీలోకి వెళ్ళాక తుపాకీ పట్టుకొని ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? గుట్టల్లోనే, రాజకొండ గుట్టలోనే? ఫారెస్ట్లోనే. ఎవరికైనా రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరికైనా పార్టీ రోజువారీగా శిక్షణ ఉంటుంది. 3 నెలలకో 6 నెలలకో మిలిటరీ క్యాంప్ ఉంటుంది, పొలిటికల్ క్యాంప్ ఉంటుంది. పొలిటికల్ క్యాంపులో పొలిటికల్ శిక్షణ ఇస్తారు, మిలిటరీ క్యాంపులో మిలిటరీ శిక్షణ ఇస్తారు. ఈ రెండిట్లో దేనికి ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపించేవారు? రాజకీయ వైపు వెళ్ళేవారా, లేదు తుపాకీ పట్టుకొని వెళ్ళాలనుకున్నారు? అంటే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాం అనేది ఏముండదు. పార్టీ పార్టీ ఆదేశం ఏదైతే చేయమంటారో దానికి వెళ్ళాల్సిందే ఉహు. ఎవరమైనా. నేను ప్రస్తుతానికి రాచకొండ ప్రాంతం, నేను ఇక్కడనే పనిచేస్తా అంటే కుదరదు. ఉమ్. పార్టీ నిర్ణయానుసారం నువ్వు వేరే రాష్ట్రం పోవాలన్నా పోవాలి, వేరే జిల్లాకు వెళ్ళాలన్నా వెళ్ళాలి. అచ్చా. అంటే రాజకీయము మిలిటరీ 2 మిళితమై పొలిటికల్ లైన్లానే వెళ్ళాలి తప్పితే మిలిటరీ ఆధీనంలోకి రాదు. ఓకే. మీరు పనిచేస్తున్న టైంలో కరువు దాడులు చేశారు, అంత బాగుంది. కానీ ఆ ప్రాంతం మంచాల, యాచారం, ఆదిపట్ల ఆ ప్రాంతంలో రాజకీయ చైతన్యం లేదు ప్రజల్లో. అప్పట్లో వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ఏమైనా పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు? పోరాటాలు కాకుండా కరువు దాడులు చేసినాం. ఇంకోటి గ్రామాలలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో దాని మీద తిరుగుబాటుకు ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, వివిధ రకాల రైతు కూలి సంఘాలు ఉన్నాయి. అప్పటికి పార్టీ సంఘాల మీద పూర్తిగా నిషేధం ఉంది. బయట ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాలలో వీళ్ళని మిళితం చేసి పోరాటాలు చేయించింది రైతులతో. కానీ చిన్నపిల్లల్ని పార్టీలో పిలవడం పట్ల, బాల సంఘం పెట్టడం పట్ల కొంత విమర్శలు వచ్చాయి. దాన్ని పార్టీ ఎప్పుడు బాలల సంఘం పెట్టిరు కానీ బాలలను రిక్రూట్ చేసుకోవడం అనేది జరగలే. ఎక్కడో ఒక చోట జరగవచ్చు, పూర్తిగా జరగలేదని అనను. పిల్లలని అంటే మైనర్లను తీసుకోవాలనేది ఏం లేదు. సరే, మీరు ఉన్న 6 సంవత్సరాల్లో